అమెరికాలో శాశ్వత నివాసం కోసం లక్షలాది మంది ఎంతో ఆశగా ఎదురుచూసే దరఖాస్తు గ్రీన్ కార్డ్. అయితే గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు హాజరైన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అమెరికా మీడియాలో వెలువడుతున్న కథనాల ప్రకారం గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూల కోసం యుఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుదారులను వారి అమెరికన్ భాగస్వాములతో సహా అదుపులోకి తీసుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ప్రాంతంలోని యుఎస్సిఐఎస్ కార్యాలయాల్లో ఇలాంటి అరెస్టులు ఎక్కువగా జరుగుతున్నట్లు ఇమిగ్రేషన్ న్యాయవాదులు చెబుతున్నారు. ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, యుఎస్సిఐఎస్ ఏజెన్సీలు కలిసి ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ పరిణామాలు గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూసే వేలాది మంది వలసదారులలో భయాందోళనలను పెంచుతున్నాయి. ఈ అరెస్టుల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అమెరికాలో వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉంటున్న వ్యక్తులేనని ఇమిగ్రేషన్ న్యాయవాదులు చెబుతున్నారు. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూల కోసం పిలిపించి ఆ సమయంలో వారి వీసా స్టేటస్ను పరిశీలించి ఐసీఏ ఏజెన్సీ ఈ అరెస్టులు చేస్తోంది. అరెస్ట్ అయిన వ్యక్తులకు ఎలాంటి నేర చరిత్ర లేదు, గతంలోనూ ఎప్పుడూ అరెస్టు కాలేదు. కానీ వీసా గడువు దాటిన దేశంలో ఉండటం కారణంగా అరెస్టులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న వారంతా అమెరికా పౌరులను వివాహం చేసుకున్న వారే ఉన్నారని చెబుతున్నారు. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు కూడా జారీ చేస్తున్నారు. శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని కేవలం వీసా గడువు ముగిసిందన్న కారణంతో అరెస్టు చేయడం సరికాదని న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ఈ అరెస్టులను ఐసీఈ సంస్థ గట్టిగా సమర్థించుకుంది. తమ సంస్థ జాతీయ భద్రత, ప్రజా భద్రత, సరిహద్దు భద్రతకు కట్టుబడి ఉందని ఐసీఈ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వ్యక్తులను ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం తమ విధి అని ఐసీఈ ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అరెస్టుల అంశం అమెరికాలో గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఒక పెద్ద సవాల్గా మారింది. యుఎస్సిఐఎస్ కార్యాలయాలకు ఇంటర్వ్యూల కోసం వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు తమ క్లయింట్ల వీసా స్టేటస్ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అమెరికా పౌరుని వివాహం చేసుకున్నప్పటికీ వీసా గడువు ముగిసిన వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని దరఖాస్తుదారులు తెలుసుకోవాలి. చట్టపరమైన సమస్యలు ఉన్నవారు ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు తప్పనిసరిగా ఇమిగ్రేషన్ న్యాయవాదిని సంప్రదించడం అత్యవసరం. ఏది ఏమైనా గ్రీన్ కార్డ్ ఆశతో ఇంటర్వ్యూలకు వెళుతున్న వలసదారులకు ప్రస్తుత పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.